హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా ఈజీగా మీ ఇంట్లోనే సలూన్ టైప్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి, అది కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ కిట్ అన్నది ఈరోజు ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫేషియల్లో యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని ఇవ్వండి, వీటి యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను ఒక కిట్ అని చెప్పాను కదా, దిస్ ఈస్ ద 5-in-1 క్లెన్జర్ అండ్ మసాజర్. ఇందులో మనకి 5 యాక్సిరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫర్ క్లెన్జింగ్, ఇలా సాఫ్ట్ స్పాంజ్లా ఉంటుంది, అది క్లెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఈజ్ ఫర్ ద బ్రష్ టైప్లో ఉంది కదా, అది స్క్రబ్బింగ్ కోసం యూజ్ చేస్తాము. అండ్ ఇలా బాల్స్లా ఉన్నాయి కదా, అది మన ఫేస్ పైన మసాజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ దెన్ చాలా సాఫ్ట్ స్పాంజ్లా ఉంటుంది, అది ఎయిదర్ ఫర్ ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికైనా ఎనీ క్రీమ్స్ అప్లై చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది. అండ్ ఇలా స్టోన్ టైప్ ఉన్నది మన లైక్ ఫుట్ పైన కానీ హ్యాండ్ పైన కానీ ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా ఇవన్నీ మన కిట్లో వచ్చేవి. అండ్ ఇక్కడ నేను క్లెన్జింగ్ యూజ్ చేసేది నివియా క్లెన్జర్ అండ్ కెఫైన్ కాఫీ ఫేస్ స్క్రబ్ యూస్ చేస్తున్నా ఫర్ ద స్క్రబ్బింగ్. లాస్ట్ టైం మీరు లైక్ నైకో హాల్లో చూసారు కదా అన్బాక్స్ చేసినప్పుడు అది. అండ్ దెన్ న్యాచురల్స్ బ్రాండ్ నుంచి ట్యాన్ రిమూవర్ నాకు పర్సనల్గా చాలా బాగా వర్క్ చేసింది. అండ్ దెన్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ కోసం నేను బ్లాక్ హెడ్ ఎక్స్ట్రాక్టర్ తీసుకున్నాను. అండ్ గోల్డ్ ఫేషియల్ నుంచి లైక్ నేచర్స్ బ్రాండ్ గోల్డ్ ఫేషియల్లో గోల్డ్ క్రీమ్, గోల్డ్ జెల్ అండ్ గోల్డ్ ఫేస్ ప్యాక్ యూస్ చేస్తున్నాను. అండ్ ఎట్ లాస్ట్ నైకా షీట్ మాస్క్ యూస్ చేస్తున్నాను. సో కంప్లీట్గా నేను నా ఫేషియల్లో యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇవ్వండి, లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ కమింగ్ విత్ దట్ కిట్, ఈ కిట్ ఆపరేషన్కి వెనకతలో ఒక బటన్ ఉంది కదా, హై, లో అండ్ ఆఫ్. అండ్ ఇదేమోంచి మనకి బ్యాటరీస్ త్రూ వర్క్ అవుతుంది. సో మనకి ఫ్రంట్ పోర్షన్లో బ్యాటరీస్ ఉంటాయి. సో దీనికి ఎటువంటి పవర్ అవసరం లేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాటరీస్ తోటే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం జస్ట్ ఏదో ఒకటి యాక్సిరీ తీసుకొని దానికి జస్ట్ ఇలా ఫిక్స్ చేసి మన ఐదర్ లోలో పెట్టుకోవచ్చు, హైలో అయినా పెట్టుకోవచ్చు. ఇట్ విల్ మూవ్ ఇన్ దిస్ వే. సో మనం ఒక పోర్షన్ నుంచి ఒక పోర్షన్కి స్లోగా మూవ్ చేయాలన్నమాట. సో ఇట్ విల్ వర్క్స్ ఇన్ దాట్ వే. సో ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. సో నేను క్లెన్జింగ్కి నివియా యూస్ చేస్తున్నాను. కొంచెం వాటర్ స్ప్లాష్ చేసుకొని నేను క్లెన్జర్ ఫేస్ పైన అప్లై చేసుకున్నాను. కొంచెం ఫోమ్ వచ్చాక కిట్తో యూస్ చేశాను. ఇక్కడ యూస్ చేసే సాఫ్ట్ స్పాంజ్ క్లెన్జింగ్ హెడ్. స్టార్టింగ్లో చూపించాను కదా ఏవేవి యూస్ చేయాలో క్లెన్జర్కి, స్క్రబ్బింగ్కి అన్నది. సో అలా ఫాలో అవ్వండి. అండ్ బై ద వే ఈ ఫేషియల్ కిట్, లైక్ 5-in-1 ఫేషియల్ కిట్ ఏమొచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇందులో యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మనం ఏరియా నుంచి ఒక ఏరియాకి స్లోగా మూవ్ చేసుకుంటూ మొత్తం ఫేస్ అంతా కవర్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం వాటర్ స్ప్లాష్ చేసుకుంటూ ఉండండి. సో మనకి ఫోమీగా ఉంటుంది. ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు నేను ఫాస్ట్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ అట్ లాస్ట్ నేనైతే కొంచెం హ్యాండ్తో మసాజ్ చేసుకొని అండ్ దెన్ వైప్ ఆఫ్ చేసేసాను. సో సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. ఇక్కడ నేను యూస్ చేసిన కెఫైన్ కాఫీ ఫేస్ స్క్రబ్. అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన బ్రష్ టైప్ క్లెన్సింగ్ హెడ్. బ్రష్ టైప్లో కనిపిస్తుంది. అండ్ నేను ఇన్ డీటెయిల్గా ఒక వీడియో కూడా చేశాను, ఎందుకు క్లెన్సింగ్ ఇంపార్టెంట్ ఆర్ ఎల్స్ స్క్రబ్బింగ్ ఎందుకు ఇంపార్టెంట్, స్కిన్ కేర్లో కానీ ఫేషియల్లో కానీ క్లీనప్లో కానీ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ మీరు చూడకపోతే దానికి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ అవుట్ దే. అన్ని స్టెప్స్ కామన్ అండి. అట్లీస్ట్ ఒక 3 to 4 minutes వరకు అయినా మనం మసాజ్ చేసుకుంటూ పోవాలి మన యొక్క స్కిన్ని. ఒక్కొక్క ఏరియా నుంచి స్లోగా మనం మూవ్ చేసుకోవాలి. కొంచెం టైం టేకేనే, బట్ ఒక 20 minutes మన ఫేస్ పైన స్ప్రే చేయడంలో తప్పు లేదు. సో ఇక్కడైతే నేను వైప్ ఆఫ్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ స్టెప్ ఈ స్టీమింగ్ ఎందుకంటే మన పోర్స్ ఓపెన్ అప్ అవుతాయి. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనం ఈజీగా రిమూవ్ చేయడానికి అవుతుంది, వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ. సో అట్లీస్ట్ ఒక 10 minutes అయినా స్టీమ్ చేసుకోండి, అంటే ఆవిరి పెట్టండి. సో 10 minutes స్టీమ్ తీసుకున్నాక అప్పుడు మనకి ఈజీగా పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం బ్లాక్ హెడ్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను యూస్ చేసిన బ్లాక్ హెడ్ ఎక్స్ట్రాక్ట్. ఈ ఎక్స్ట్రాక్టర్ మనం చాలా జెంటిల్గా యూస్ చేయాలండి. ఇఫ్ మీకు యూస్ చేయడం వస్తేనే యూస్ చేయండి, ఇఫ్ నాట్ డోంట్ యూస్ దిస్. అండ్ ఎందుకంటే నాకైతే పర్సనల్గా ఎక్కువ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉండవు కాబట్టి నేను ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఐ యూస్ సమ్ అదర్ న్యాచురల్ రెమెడీ టు, అదొక వీడియో చేస్తాను. ఇట్ సీరియస్లీ వర్క్స్ ఫర్ ఎవ్రీవన్. బ్లాక్ హెడ్స్ చాలా బాగా ఈజీగా రిమూవ్ అవుతుంది. అండ్ నేను ఇక్కడైతే వైప్ ఆఫ్ చేసుకొని అండ్ దెన్ ప్యాడ్ డ్రై చేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ ట్యాన్ ప్యాక్. సో ట్యాన్ ప్యాక్ మనం కంప్లీట్గా ఫేస్ అంతా ప్యాడ్ డ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేస్తుంది నేచర్స్ బ్రాండ్ ట్యాన్ రిమూవల్ క్రీమ్.
నాకైతే పర్సనల్గా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువగా యూజ్ చేసే ట్యాన్ రిమూవల్ క్రీమ్లు ఇది ఒకటి. సో కంప్లీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకొని 15 మినిట్స్ పెట్టుకోవాలి. సో మనకి ఇది 15 మినిట్స్లో డ్రై అయిపోతుంది. నేను కొంచెం వాటర్ స్ప్లాష్ చేసుకొని అండ్ దెన్ కొంచెం మసాజ్ చేసుకున్నాను. ఒక 3-4 మినిట్స్ మసాజ్ చేసుకోండి. మనకి కిట్లో ఒక బాల్ టైప్ మసాజర్ ఉంది కదా, అది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒక 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకోండి. అండ్ దెన్ వైప్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఈస్ మసాజ్ క్రీమ్. సో నేను ఇక్కడ యూజ్ చేస్తుంది న్యాచురల్స్ బ్రాండ్ మసాజ్ క్రీమ్, గోల్డ్ ఫేషియల్లో ఉంది. నాకు పర్సనల్గా ఈ క్రీమ్స్ గోల్డ్ ఫేషియల్లో ఎందుకు ఇష్టం అంటే చాలా ఒక మెటాలిక్ లుక్, షైనీ లుక్ కనిపిస్తుందండి. లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫేస్లో ఒక షైన్ లాంటిది కనిపిస్తుంది. ఏదో మనం పార్టీస్ కానీ లైక్ ఎనీ ఫంక్షన్స్, ఫెస్టివల్ టైంలో ఈ ఫేషియల్స్ చాలా బాగుంటాయి. గోల్డ్ ఫేషియల్ అది కూడా న్యాచురల్స్ బ్రాండ్ అయితే చాలా బాగుంది. ఐ క్యాన్ ప్రిఫర్ యూ గైస్, చాలా బాగా వర్క్ అయింది నాకైతే. సో సేమ్ వైప్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ మసాజ్ జెల్. ఇక్కడ కూడా నేను యూజ్ చేస్తుంది న్యాచురల్స్ బ్రాండ్ గోల్డ్ మసాజ్ జెల్. ఇది చూడడమే ఒక షైనీ టెక్స్చర్ ఉంటుంది. సో దీన్ని కూడా నేను మసాజ్ చేసుకున్నాను. ఒక 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకోండి. సో దెన్ వైప్ ఆఫ్ చేసేసుకొని అండ్ ప్యాడ్ డ్రై చేయండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఫేస్ ప్యాక్. కంప్లీట్గా మన ఫేస్ డ్రై అవ్వాలి. సో ఇక్కడ కూడా నేను యూజ్ చేస్తుంది న్యాచురల్స్ బ్రాండ్ గోల్డ్ ఫేస్ ప్యాక్. సో ఇక్కడ నేను కొంచెం ఒక బౌల్ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫేస్ ప్యాక్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ వరకు రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నా. ఇఫ్ మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే ఓకే, ఇఫ్ నాట్ నార్మల్ వాటర్ అయినా నాట్ ఇష్యూ. సో ఇది ఒక 15 మినిట్స్లో మనకి డ్రై అయిపోతుంది. 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ కొంచెం వాటర్ స్ప్లాష్ చేసుకొని అండ్ దెన్ జస్ట్ కొంచెం ఒక 2 to 3 5 సెకండ్స్ వరకు మసాజ్ చేసుకొని వైప్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఈ 5-in-1 క్లెన్సర్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. ఐ థింక్ హార్డ్లీ ఇట్ కాస్ట్ 300 ఐ గెస్. సో అట్ లాస్ట్ అవర్ ఫైనల్ స్టెప్ షీట్ మాస్క్. నాకైతే పర్సనల్గా నైకా షీట్ మాస్క్ అంటే చాలా ఇష్టం అండి. ఇట్ గివ్స్ ఇన్స్టెంట్ గ్లో అనమాట. చాలా బాగుంటాయి. ఈవెన్ మీరు మేకప్కి బిఫోర్ వేసుకున్న చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక షైనీ లుక్ ఉంటుంది అనమాట మీ ఫేస్లో. నేను వీటి యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ ఓవర్ దేర్. ఒకసారి మీరు నైకా షీట్ మాస్క్ ట్రై చేయండి, పక్కా యూ విల్ లైక్ ఇట్. ఐ థింక్ ఇట్ కాస్ట్ హార్డ్లీ 100 రూపీస్ ఐ గెస్. 1 షీట్ మాస్క్ ఈస్ 100 రూపీస్. ఇది ఒక 15 మినిట్స్లో మనకి డ్రై అయిపోతుంది. సో ఇలా డ్రై అవగానే జస్ట్ మనం ఆ షీట్లో ఇంకొంచెం సీరం ఉంటుంది, అది కొంచెం స్క్వీజ్ చేసుకుంటే ఇంకొంచెం వస్తుంది. సో అదంతా ఫేస్కి అప్లై చేసుకోండి. డోంట్ ఫేస్ ఎనీథింగ్. సో ఆ షీట్ కూడా మనకి ఆ షీట్లో కూడా ఇంకా ఉంటుంది. సో ఏదో మన హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అది సీరమే కాబట్టి. ఇట్ విల్ హైడ్రేట్ యువర్ స్కిన్ అనమాట. షీట్ మాస్క్ అంటే ఇంకేం కాదు, జస్ట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్, లైక్ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. దాట్స్ ఇట్. జస్ట్ 20 మినిట్స్లోనే మనం మన ఇంట్లో హ్యాపీగా సలూన్ టైప్ ఫేషియల్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కిట్. 5-in-1 మసాజర్ అండ్ ఫేషియల్ కిట్. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఫేషియల్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది సలూన్స్కు వెళ్ళలేని వారికి ఆర్ ఎల్ సడన్ ప్రోగ్రామ్స్ కానీ పార్టీస్, ఫంక్షన్స్, ఇంకా ఏమైనా సడన్ మీటింగ్స్ ఉన్నప్పుడు మన ఫేస్ డల్గా ఉంది అన్నప్పుడు ఈ ఫేషియల్ పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఇట్ గివ్స్ అ ఇన్స్టెంట్ గ్లో అండ్ మోర్ ఓవర్ ఇట్ హైడ్రేట్స్ యువర్ స్కిన్. ఇఫ్ మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేసి ఉంటే ఫస్ట్ గ్లోయింగ్ రైట్, షైనీగా గ్లోయింగ్గా ఒక క్రిస్టల్ క్లియర్ స్కిన్ లా కనిపిస్తుంది కదా. ఎస్, ఇట్ గివ్స్ అ ఇన్స్టెంట్ గ్లో. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండి ఫర్ ఫంక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు యూజ్ అయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ అండ్ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. And until then, bye bye, take care and keep smiling. Stay safe, stay healthy and stay hygiene. Thank you.